శ్రీమతే రామానుజాయ నమః. రేపు మే 4వ తారీఖు జరగబోతున్నటువంటి మన జయ దుర్గాదేవి మరియు గ్రామ శివార్లో ఉన్నటువంటి మన పోలేరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా దానికి పూర్వరంగంగా హోమశాల నిర్మించడం జరుగుతోంది. ఇవాళ ఎంత గొప్ప విశేషం జరిగిందంటే మన దాచేపల్లి గ్రామంలో హోమగుండం కోసమని మట్టి తీస్తూ ఉంటే ఆ యొక్క భూదేవిలోంచి మనకి వెంకటేశ్వరుడు శ్రీదేవి బయటికి రావడం జరిగిందనమాట. ఈ యొక్క విగ్రహాలను మీరు చూడండి. ఇది విధి విరచితమో యాదృచ్ఛికమో మనం అనుకోవడానికి కాదు, స్వయంగా లక్ష్మీనాథుడు వెంకటేశ్వరుడే ఈ యొక్క కార్యక్రమంలో ఆయన ముందుండి అన్ని నడిపించడానికి ఇదే మనకి గొప్ప శుభసూచకం అనమాట. ఎక్కడైనట్ట పూర్వం రోజుల్లో విగ్రహాలు భూమిలో దొరికాయంటే ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు వర్షం పడిందంటే అది ఎంతో గొప్పగా మనం అనుకుంటాం. దేవతలంతా కూడా హర్షించి ఆ యొక్క పని ముందుకు జరగడం కోసంగా భావిస్తాం కనుక ఈ యొక్క హోమగుండాన్ని ఇన్ని రోజులుగా పూర్వరంగంగా దేవాలయ ప్రతిష్టానికి పూర్వరంగంగా చేస్తున్నటువంటి పనులలో ఇవాళ ఎక్కడా దొరకకుండా ఎంతో గొప్ప యజ్ఞావిర్భాగాన్ని తీసుకునేటువంటి విధానంగా హోమశాల నిర్మించడం జరుగుతుంటే హోమశాల కింద భూమిలోంచి కూడా ఈ యొక్క శ్రీదేవి మరియు వెంకటేశ్వర స్వామి వారు బయటికి రావడం జరిగింది. ఈ యొక్క ఇది వింతే. ఈ రోజుల్లో కలియుగంలో కూడా భగవంతుడు మనకు ముందుండి పనులు ముందుకు జరిపిస్తాడనడానికి ఇది ఇంతే నిర్వచనం. కాబట్టి ఈ యొక్క విశేషాన్ని మీ అందరితో తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం.